తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుండి తానకు మంత్రి పదవి ఫిక్స్ అని అధిష్టానం సైతం నాకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అయితే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని అనేక మార్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట మాత్రం ఇప్పటి వరకు నిజమైతే కాలేదు. అయితే ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టంగానే ఉందా లేదా అనే అనుమానాలైతే కలుగుతున్నాయి. ప్రభుత్వంలో ఎంతో కీలక శాఖలైన హోంశాఖ అలాగే విద్యాశాఖలు రెండు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అయితే ఆ రెండు కీలక శాఖలను రేవంత్ రెడ్డి గారు ఎందుకు తన దగ్గర పెట్టుకున్నారు? ఎమ్మెల్సీలుగా విజయశాంతి అలాగే అద్దంకి దయాకర్ కు అవకాశం దొరకడానికి కారణం ఏంటి? అద్దంకి దయాకర్ కంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే హామీలు ఇచ్చారు. కానీ ఉన్నట్లుండి తెర మీదకు విజయశాంతి ఎందుకు వచ్చింది? ఆమెకు ఎమ్మెల్సీ పదవి రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు అనేక పథకాలు తీసుకువచ్చాయి. కానీ విజయశాంతి మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నము చేయలేదు. అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా పెద్దగా విజయశాంతి ఎక్కడ కూడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు గాంధీ భవన్ లో జరిగినప్పుడు కూడా ఎక్కడ విజయశాంతి కనిపించలేదు. అలాంటి విజయశాంతి గారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతుంది. విద్యాశాఖను అద్దంకి దయాకర్ కు కేటాయించాలి అని రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుండి అనుకుంటున్నారని, అందుకే విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ కు అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొని అద్దంకి దయాకర్ కి విద్యాశాఖను అప్పచెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లయితే ఒక వార్త వైరల్ గా మారింది. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో బలంగా పాల్గొన్నాడు. అదే విధంగా పిహెచ్డి కంప్లీట్ చేసిన అద్దంకి దయాకర్ కి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి అద్దంకి దయాకర్ కు విద్యాశాఖ అప్పచెపితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లయితే ఒక వార్త వైరల్ గా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంతో మందికి హోంమంత్రిగా అవకాశాలు ఇచ్చినప్పటికీ మహిళా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక చరిత్రక నిర్ణయం. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని హోంమంత్రి చేసింది అని ఆలోచిస్తే గత చరిత్ర మొత్తంలో మనకు ముందుగా గుర్తొచ్చే పేరు సబితా ఇంద్రారెడ్డి. సో అదే సీన్ని గతంలో వైఎస్ఆర్ తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రిపీట్ చేస్తూ మహిళా హోంమంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. సేమ్ అదే విధంగా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి మహిళా హోంమంత్రిని చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయంలో ఆయన ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం విజయశాంతి హోంమంత్రి కావడం ఖాయమన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే సీతక్కకు హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సీతక్కకు హోంమంత్రి కాకుండా పంచాయత్ శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. దీంతో రాములమ్మకు తప్పకుండా హోంమంత్రి పదవి వస్తుంది, ఇవ్వడం ఖాయమన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి రావడం కష్టమన్న మాటలైతే వినిపిస్తున్నాయి.